Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక పాస్టర్ ఇంట్లో కోట్లాది రూపాయల నగదు బయటపడడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. లక్ష్మణేశ్వరానికి చెందినటువంటి పాస్టర్ గంటా జాన్ ఇంట్లో ఏపీ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో పోలీసులు అవాక్కయ్యేటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఇంటి నిండా కూడా సూట్ కేసులను వెతికినటువంటి అధికారులకు వాటిలో భారీగా నోట్ల కట్టలు కంటపడ్డాయి. లెక్కలు తేల్చగా మొత్తం 2,27,94,000 రూపాయలు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాస్టర్ అల్లుడు షాంసాన్ హైదరాబాద్ నుంచి నర్సాపురానికి వస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడి కదలికలపైన నిఘా పెట్టారు. షాంసన్ ఇంటికి చేరుకోగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో సోదాలు మొదలుపెట్టగా 3 సూట్ కేసుల నిండా నగదు బయటపడింది. ఏమాత్రం లెక్కలు లేని ఈ నగదును చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంత భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనక ఎవరి హస్తం ఉందనే విషయంపైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇక సాధారణంగా ఇలాంటి సందర్భాలలో హవాలా లావాదేవీలనే అనుమానంగా చూస్తుంటారు అందరు కూడా. సో ఈ నగదును ఎక్కడికి తరలిస్తున్నారు లేదా ఎక్కడి నుంచి తెచ్చారు అనేటువంటి అంశాలపైన పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ నేతల ప్రమేయం ఏమైనా ఉందా, లేక ఇది మరేదైనా ఆర్థిక లావాదేవీనా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం పాస్టర్ కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అల్లుడు షాంసన్ పాత్ర పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నగదు ఎవరిది, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అనే కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు. నర్సాపురం ప్రాంతంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఒక పాస్టర్ ఇంట్లో ఇంత భారీగా నగదు దొరకడం స్థానికంగా కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్గా తీసుకున్నారో, దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో అనేది వేచి చూడాలి. ఇక్కడ పీచ్పాలెంలో ఓఎన్జీసీ ఓల్డ్ సైట్ దగ్గర ఒక హౌస్ అన్నారండి, ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్. ఆ బిల్డింగ్కి వెళ్ళి వాళ్ళతో అడిగి ఇంట్లో అదే వాళ్ళ హౌస్ సర్చ్ చేసాము. హౌస్ సర్చ్ చేస్తే మాకు 2,27,94,000 క్యాష్ దొరికింది. ఆ క్యాష్ ఎలా వచ్చింది మీకు అంటే, ఇంట్లో వాళ్ళు ఒకరు కూడా ఏ రకమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అసలు ఇంత అమౌంట్ ఉంది మా ఇంట్లో కూడా అని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. క్యాష్ యూజ్ చేసాము. దాని మీద ఒక 102 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ తీసుకుంటాం. గంటా జాన్ బాబు అండి, పాస్టర్ ఆయన పాస్టర్గా చేస్తారంట. వాళ్ళ మిస్సెస్ ఏమో గంటా ఝాన్సీ రాణి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు పూర్తిగా చెప్పట్లేదు కానీ అమౌంట్ ఇస్ బీయింగ్ సెంట్ బై డాటర్ బై గంటా జ్యోత్స్న అన్న అమ్మాయి. వాళ్ళ డాటర్ హైదరాబాద్లో ఉంటుంది, అనేది బిజినెస్ చేస్తానంటుంది. వాళ్ళ అల్లుడు పొద్దున్న 50 lakhs క్యాష్ తీసుకొచ్చారు. మాకు అది మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని నిమిత్తం 50 lakhs క్యాష్ తెచ్చాడు. అట్ ద సేమ్ ఇంట్లో కూడా ఇంకా అమౌంట్ ఉండొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మేము వెళ్ళాం. ఇంట్లో కూడా ఫర్దర్ క్యాష్ దొరికిందండి. దీన్ని 102 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ వేసుకొని ఐటీ డిపార్ట్మెంట్కి అప్పచెప్తామండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తాం. వాళ్ళ మీద యాక్షన్ ఇంకా వాళ్ళు తీసుకుంటారు. ఈ మనీకి అకౌంటబిలిటీ చెప్తే ఓకే, అదర్వైజ్ వాళ్ళు లీగల్గా ఇచ్చారు.